హాయ్ అండి. వైసీపీ ఏమో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీ‌లోకి వస్తామనైతే సజ్జలు లాంటి వాళ్ళు మిగతా ఆహ్, ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు గావచ్చు, మాజీ మంత్రులు గావచ్చు. ఇంకా టీడీపీ వచ్చే సంబంధించేమో కూటమికి సంబంధించిన వాళ్ళు మాట్లాడేదేంటంటే మీరు అర్హత లేకుండా ఎలా వస్తారు? అది ప్రజలు ఇవ్వాలి గానీ మీరు అడుక్కోవడం ఏంటనేదైతే కూటమి లేకుంటే టీడీపీ మెయిన్‌గా టీడీపీ చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్‌గా మాట్లాడడం చూసాం. మీకు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి గానీ మీరు అడుక్కుంటూ వచ్చేది కాదనేదైతే ఆయనైతే స్పష్టం చేశారు. అసలుకేంటి ఈ ప్రతిపక్ష హోదా ఏంటి దీన్ని అసలకి నిజంగానే దీనిలో చట్టపరమైనవి ఉన్నాయంటే లేవు. చట్టపరంగా ఏమీ లేవు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసి లేదు. యాక్చువల్‌గా ఇలాంటి సిట్యుయేషన్ వస్తదని ఎవరు ఊహించుండరేమో. సరే ఏదేమైనప్పటికైతే అసలు ప్రతిపక్షం అంటే ఏంది? ఎవరైతే ఓడిపోతారో ఎలక్షన్‌లో అధిక సీట్లొచ్చిన వాళ్ళు అధికార పక్షంలో ఉంటారు. తక్కువ సీట్లొచ్చిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. ఇది కామన్‌గా జరిగేది. కానీ ఇక్కడ ఒక రూల్ ఏంటంటే అంతకుముందు సంవత్సరం కావచ్చు, దాని ముందు కావచ్చు ఒక చర్చ జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోయిన తర్వాత 2019లో ఆయనకి 23 సీట్లేమో వచ్చాయి. 23 సీట్లేమో వచ్చినాయి. వీళ్ళకి 151 దాకా వచ్చినాయి. కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే జనసేనకి ఒకటొచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇంకా ప్రతిపక్ష హోదా ఎవరికిచ్చారు? చంద్రబాబు నాయుడు గారికిచ్చారు. ఆయన అసెంబ్లీకి రావడం చూసాం, మాట్లాడడం చూసాం అంతా అయిపోయింది. దాని తర్వాత మధ్యలో ఒక చోట ఎక్కడో చర్చలో జరిగినప్పుడు మాట మాట వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన నోటితోటే ఇలా ఏళ్ళు చూపిస్తూ మీ దగ్గరున్న కొంతమంది నేను లాగేసుకుంటే నేను అది కూడా చిటికేసి మరీ చెప్పాడు. మీ దగ్గర గట్టిగా ఒక 5, 6 ఎమ్మెల్యేలు నేను చిటికేస్తే నా కళ్ళే వచ్చేస్తారు. ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానైతే బెదిరించడం చూసాం. అంటే ఆ రోజు మరి జగన్ మరి ఆ రోజు ఉన్న అధికార బలంతోటో లేకుంటే అధికార దాహం లేకుంటే అధికారం ఏదైతే తలకెక్కిందిన పొగరనుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చు. మన ఇష్టం. ఏదైనా మీరు ఊహించుకోవచ్చు. ఆ రోజు ఆయన ఆ మాటైతే అనటం చూసాం. చిటికేసి మరి మీ దగ్గర నుంచి ఇంకొక 23 అంటే ఆల్మోస్ట్ ఒక 18 సీట్లు కావాలనుకుంటా ప్రతిపక్షానికి. అదేలే 10% అంటే అంతే వస్తది కదా! ఆల్మోస్ట్. 10% 175లో 10% అంటే 17.5 అవుతుంది కాబట్టి 18 సీట్లు ఉండాల్సుంటుంది. కాబట్టి ఆ రోజు 5 సీట్లు, 6 సీట్లు లాగేసుకుంటే ఆటోమేటిక్‌గా 6 ఎమ్మెల్యేలు వచ్చేసుంటే ఇటు పక్కకి. ఆటోమేటిక్‌గా అతని ప్రతిపక్ష హోదా పోతుంది గూడా ఆల్మోస్ట్ పోతుంది. అలాంటప్పుడు నేను చిటికేస్తే పోతుందన్న జగను మరి ఈరోజు ఎందుకు అంత ఎంపర్లాడుతున్నాడు? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అడుక్కుంటా ఉన్నాడు. సజ్జల లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేమొచ్చి మాట్లాడతామంటారు. ఇది మరి ఆ రోజు మీరే మాట్లాడారు. 10% ఓట్లు ఉన్నప్పుడే మీ ప్రతిపక్షం ఉంటుందనైతే డైరెక్ట్‌గా ఇండికేషన్ కూడా చెప్పడం చూసాం గదా! అంటే 6 సీట్లు నేను లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని చెప్పిన దానికి ఉద్దేశ్యం ఏంటి? అంటే కనీసం 18 సీట్లు వచ్చుండాలి ఒక పార్టీకి. కాబట్టి ఆ రూల్ ప్రకారం చూసుకుంటే జగనే స్వయంగా చెప్పాడు గాబట్టి, అది మనం ఇక్కడ టీడీపీ ఫాలో చేస్తుంది. నువ్వు చెప్పిన మాటే గదా! ఆ రోజు నా దగ్గర నుంచి సీట్లు లాక్కుని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అన్నారు గదా! టీడీపీకి. మరి ఇప్పుడెందుకు మీరు అడుక్కుంటున్నారనైతే మాట్లాడుతున్నారు. అది ప్రజలు ఇవ్వాల్సింది. ప్రజల దగ్గర మీకు సీట్లు ఇవ్వాలి గానీ, మీరు అడుక్కోవడం ఏంటి ప్రతిపక్ష హోదా అని మాట్లాడుతున్నారు. దానిలో వాస్తవం ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష హోదాకి పర్టిక్యులర్‌గా ఇంత పర్సెంటేజ్ ఓట్లంటూ ఏమి లేవు. పర్టిక్యులర్‌గా ఇన్ని సీట్లు రావాలని ఏమి లేదు. రాజ్యాంగ పరంగా అయితే ఎక్కడా లేదు. ప్రతిపక్షం అంటే ఏంటంటే, ఒక 4, 5 పార్టీలు ఉన్నాయనుకోండి. కానీ ఒక 3 పార్టీలు ఉన్నాయనుకుందాం. ప్రస్తుతానికి అయితే 3 పార్టీలు మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయనుకుందాం. ఆ రోజు వచ్చేసి ఆహ్, 2019 మాట్లాడుకుందాం. టీడీపీకి 23 సీట్లొచ్చినియి. జనసేనకి ఒక సీటొచ్చింది. వైసీపీ ఆల్మోస్ట్ అధికారంలోకొచ్చింది. అలా గాకుండా ఒకవేళ ఆ రోజున ఎవరికి ఎక్కువ సీట్లుంటే వాళ్ళండి ఫస్ట్ అధికారంలోకొచ్చిన ఎవరైతే వచ్చారో ఒక 100 సీట్లు వాళ్ళకొచ్చాయనుకుందాం. ఎవరికి?